పొగడ్తలతో పడగొట్టిన నక్క ఒకరోజు ఒక కాకి ఆహారం కోసం వెతుకుతుంటే ఒక రొట్టి ముక్క దొరికింది. కాకి చాలా సంతోషంగా ఆ రొట్టి ముక్కను నోట్లో పెట్టుకుని ఎగురుకుంటూ వెళ్లి ఒక చెట్టుమీద కూర్చుంది. నోట్లో రొట్టిముక్క పెట్టుకుని ఎగురుతున్న కాకిని ఒక నక్క చూసింది. వెంటనే ఆ రొట్టి ముక్క కావాలనుకుంది. కాని ఎలా? కకేమో చెట్టుమీద ఉంది. నక్కేమో చెట్టు ఎక్కలేదు. ఇప్పుడు నక్క ఏమి చేయాలి? ఆ చెట్టు కింద నుంచుని కాకితో మాట కలిపింది. ఓహో కాకి! ఎంత బాగున్నావు ఇవాళ! నిగనిగాలాడిపోతున్నావు అంది నక్క పొగడ్త వినగాన. అంది నక్క. పొగడ్త వినగానే కాకి పొంగపోయింది. ఈ విషయం నక్క గమనించింది. పొగడ్త కొనసాగించింది. ఆ మిలమిల మెరిసిపోతున్న కళ్ళు, సూటిగా ఉన్న ముక్కు, బ్రహ్మాండమైన నీ రెక్కలు అసలు ఎంతసేపైనా రెప్ప వాల్చకుండా చూడవచ్చు. నీ శరీరం ఇంత అందంగా ఉంటే ఇంక నీ గొంతు ఎంత అదిరిపోతుందో ఊహించుకుంటేనే. ఆహా! ఆహా! అసలు ఒక్కసారి నువ్వు పాడితే వినాలని ఉంది. ఒక్క పాట పాడవా? పొగడ్తలతో ఉబ్బిపోయిన కాకి వెంటనే కావు కావు అని నోరు తెరిచి పాట మొదలెట్టింది. నోట్లోని రొట్టి ముక్క జారి కింద పడిపోయింది. వెంటనే నక్క రొట్టి మిక్కను నోట్లో వేసుకుని తిరిగ వెనక్కి చూడకుండా వెళ్ళిపోయింది. పొగడ్తలతో పడగొట్టిన నక్క ఒకరోజు ఒక కాకి ఆహారం కోసం వెతుకుతుంటే ఒక రొట్టి ముక్క దొరికింది.